కంగ్రాచులేషన్స్ రా సూర్య. శుభాకాంక్షలు మిత్రమా. థ్యాంక్ యూ. ఇకపై తనకి మీరే హ్యాండ్ కప్స్ వేసి ఇంట్లో ఉంచాలి. సరే మావా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే బై. థ్యాంక్ యూ. ఇద్దరు మంచి మ్యాచ్ కదా. అవును, మేడ్ ఫర్ ఈచ్ హలో అదర్. రమ్య. హలో సార్. అవును, మీరేంటి ఇక్కడ? పెళ్లి కొడుకు మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఓ అలాగా. ప్రభా శివ క్లయింట్ డాటర్. ప్రభా ఎవరు? పెళ్లి కూతురు సార్. టక్కున మర్చిపోయాను, సారీ. బై ద వే శివ ఎక్కడా? ఆ రోజు బిజీగా ఉండి అదిగో అక్కడున్నాడు. దాని తర్వాత మీటింగ్ అటెండ్ చేయాల్సి వచ్చింది. సరే, నేను వెళ్ళి దాంతో మాట్లాడతాను. ఓకే. మ్యారేజ్ రిసెప్షన్ బాగా చేశారు కదా. అవునండి, చాలా బాగా హలో మిస్టర్ శివ. ఓకే, నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే, మళ్ళీ కలుద్దాం. చూద్దాం. బాయ్. ఏంటి డల్ గా ఉన్నారు? ఆరోగ్యం బాలేదా? అదేం లేదే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం పర్సనల్ గా ఓ మాట్లాడాలి. నేను ఫ్రీ అయ్యి మాట్లాడదాం. గో హెడ్. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు ఇంత డీసెంట్ గా అడుగుతున్నారు. నేను లేనప్పుడు ఇంట్లో మీ బిహేవియర్ సరిగ్గా లేదే. మీరేమంటున్నారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారే. మా ఇంటి పని మనిషి తులసి మీ యాక్టివిటీ చూసి నా దగ్గర కంప్లైంట్ చేసింది. మిస్టర్ శివ, తను కంప్లైంట్ ఇచ్చేంతగా నేను ఎటువంటి తప్పు చేయలేదే. మేబీ తను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇలా చూడండి సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, డీసెంట్ గా చెప్తున్నారు. మీ చేతి గాయమైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయిని తప్పుగా చూడడం, ఇంకొకరి భారీ ఫోటోని తడవి చూడడం, స్కిప్పింగ్ చేసినప్పుడు తొంగి చూడడం, అదంతా మీలాంటి వాళ్ళకి డీసెంట్ అనిపించదు. చాలా చీప్ గా ఉంది. లేదు మిస్టర్ శివ, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. సార్, మీరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. మనకు సంబంధించిన వరకు ఒక దొంగ కేసులో కలిసాం. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆ కేసు కనిపెట్టి కేసు క్లోజ్ చేశారు. ఇకపై మీరు మీ పని చూడండి, నేను నా పని చూసుకుంటా. సో మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? శివ, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ మిస్అండర్స్టాండింగ్. మా ఇంటి వైపుకు మాత్రం దయచేసి రాకండి. బతుకు కోసం వచ్చాం. ఈ ఊర్లో ఎలా వసూలు అవుతుందో చూద్దాం. సామే, ఎవరు మీరంతా? చెప్పండి. మేం గాయడోళం స్వామి, బతుకు తెరువు కోసం అక్కడికి వచ్చాం. ఓ అంటే ఆ తీగపై నడిచేది, డప్పు కొట్టి డాన్స్ చేసేవాడు కదా మీరు? అవును సామే. అరే చాలా విచిత్రంగా ఉన్నారే మీరు. కమాన్ డాన్స్. అదేంటంటే అర్థమైంది అంతే కదా. హలో రమ్య. హాయ్ సార్. ఏంటి షాపింగ్ ఫుల్ గా చేసినట్టున్నారు? ఏంటి స్పెషల్? అది ఈరోజు మా వెడ్డింగ్ డే సార్. ఓ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మిస్టర్ శివ కూడా నా శుభాకాంక్షలు అందజేయండి. తప్పకుండా సార్.